క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. ఒంటరిగా నిలబడు. నడిచేవారు చాలా మందితో నడుస్తారు, పరిగెత్తేవారు కొంతమందితో పరిగెత్తుతారు, ఎగిరేవారు ఒంటరిగా ఎగురుతారు. మీరు గుంపులోకి వెళ్ళకండి. మీరు ఒక వ్యక్తిగా మాత్రమే చేయగలుగుతారు. ఒంటరిగా నిలబడడానికి ఎప్పుడు భయపడకండి. ఏకాగ్రతతో మరియు పరధ్యానం లేకుండా ఉండండి. మీలో ఎవరు చేరుతారో వెతకండి. దేవునితో చేరినందుకు సంతృప్తి కలిగి ఉండండి. పెరిగిన శబ్దము కంటే ఒక స్వరము మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎలీషా పర్వతాల మీద ఒంటరి స్వరము, నగరాన్ని కదిలించిన అరణ్యంలో యోహాను ఒక స్వరము. వార్తలు సృష్టించే శబ్దము చేయడానికి మీరు వెళ్ళవలసిన అవసరము లేదు. ప్రజలను నడిపించడంలో ఆనందించండి, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఒంటరిగా ప్రయాణించడానికి ధైర్యం చేయండి. యేసు వారిని ప్రశ్నించినప్పుడు ఒంటరిగా ఎగరడానికి సిద్ధమయ్యాడు. నువ్వు కూడా వెళ్ళలేదా? యోహాను సువార్త 6వ అధ్యాయము 66-67 వచనాలు. సమూహములో లేదా సమూహము ద్వారా ఉద్దేశము ఎప్పుడూ నెరవేరదు. కాబట్టి ఒంటరిగా ఉన్నవారే లక్ష్యాన్ని నెరవేర్చగలరు. వ్యక్తుల నుండి సకాలంలో మరియు సరైన ఉపసంహరణ లేకుండా ప్రజలపై ప్రభావం చూపడంలో మీరు ఎప్పటికీ విజయము సాధించలేరు. దైవ శిష్యులు. ఆమేన్.